తారీఖు కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంత అంబానీ గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటిది పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు లాగా ఇస్తూ ఉంటారు అనమాట. నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసును తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ని ఉపయోగంలో తీసుకురావడం. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందు